దేవునికి స్తోత్రం. మరణాత ఉన్నారండి అందరూ. దేవుని సన్నిధానంలో అందరూ చక్కగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, నిత్యము ప్రార్థన జరిగించుకుంటూ ఆయన సన్నిధానంలో ఆయన ఇచ్చు గొప్ప కృపకై కనిపెట్టుచు మరి ఆయన ఇచ్చు ధైర్యంతో సాగుతున్నారని మరి నమ్మి వందించుచు స్తుతించుచు ఉన్నాను. ఆయన యొక్క సన్నిధానంలో ఈ రీతిగా సాగుతున్న మనందరికీ మరొక నెలలో ఈ రీతిగా కూడుకొని ఆయన నీడలోనికి వచ్చి ఆరాధించు భాగ్యము దేవదేవుడు మనెల్లరకు ప్రసాదించారు. అట్టి సహాయము కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మాకును మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. రెండే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయన హిత ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలండి. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీ వాక్యమును మేము కొంచెము ధ్యానించుకుంటూ ఉండగా నీ దైవ సహాయము మాకు తోడుగా ఉంచండి. ఈ మాటలను ఈ ఎల్పుడు మాట్లాడితే కాదు కానీ ప్రభువా, మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదము. మీరే మాట్లాడండి, మహిమను పొందండి. వాక్యమై ఉన్న యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో 27వ వచనంలో హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. మన దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. ఒకమారు యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుదామా. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డు అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి భూమితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చెను. చాలమ్మా. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదవండి అమ్మా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని
ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చాలమ్మా. మూడవదిగా 1 సమూయేలు 17 అధ్యాయం 47-48 చూడండి. 3 వాక్యాలు చదువుకున్నాం. గమనించండి. దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. ప్రియులారా, పుట్టుకతో వచ్చినటువంటి గుడ్డితనము గుడ్డివాడై ఉన్నాడు కదా అతను. గుడ్డివాడై ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ప్రభు ఏమన్నారు అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మరోసారి దాన్ని చూద్దాం. 7వ వచనంలో 9-7వ వచనంలో, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కొడుకు కొనమని చెప్పాను. గుడ్డువాడు సిలోయము కొనేటి దగ్గరికి ఎలా వెళ్తాడంటారు? యేసు ప్రభు వారు హృదయాన్ని పరిశోధించేవాడు అనేటువంటి మాటను మనము ముందు చదువుకున్నాం. ఇక్కడ గుడ్డివానికి కళ్ళు వచ్చిన తర్వాతే కదా సిలోయము కొన్నిట్లోకి వెళ్ళి వెళ్ళగలడు, లేకపోతే వెళ్ళలేడు. కానీ యేసు ప్రభు వారు చెప్పంగానే ఆ మాటను బట్టి ఆయన సిలోయము కొన్నిటిలోనికి వెళ్ళి కళ్ళు కడుగుకొని చూపునుందాడు. రెండవదిగా ఆ యొక్క 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తిని గూర్చి కూడా ఇదే మాట 8వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభువు అంటున్నారన్నమాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని నడిచాను. ఏమండి, అప్పటి వరకు కూడా పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు వెళ్ళి నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకో భుజం మీదకి అంటే ఎట్లా ఎత్తుకుంటాడండి? ముందు స్వస్థపడితేనే కదా లేవగలడు. అతగానికి ఆ రోగికి చెప్పినటువంటి మాట ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రియులారా, ఏమిటి హృదయాలు ఎరిగినటువంటి ప్రభువు స్వస్థపడకుండా లేవగలిగిన స్థితి ఎలా వస్తుంది? ముందు స్వస్థపడాలి కదా. అక్కడ సిలోయము కొనేటి దగ్గర కూడా ఆ గుడ్డివానికి నువ్వు వెళ్ళి మరి కళ్ళు కడుగుకో అన్నప్పుడు ఎలా వెళ్ళగలడు? ఆ గుడ్డివాడు వెళ్తే దేనైనా గుద్దుకుంటాడు కదా. ఆలోచన వచ్చిందండి? ఆలోచన వచ్చిందా? ప్రియులారా, గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు అలా చెప్పుంటారు? ఎందుకు అలా చెప్పుంటారండి? మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, వాటిని ఎవరైనా షేర్ చేసుకోగలరా? ఇక మూడవదిగా చూస్తే దావీదు వీళ్ళలో చెప్తున్నారు, వాడు ఆయుధాలు కలిగినటువంటి వ్యక్తి, నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు, నువ్వు వెళ్ళి ఆ గొలియాతును ఎట్లా హతమారుస్తావు? నీ దగ్గర ఆయుధాలు లేవు, అందులోకి నీవు చిన్నవాడవు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అనినప్పటికీ అతను కూడా యుద్ధం యెహోవాదే అని చెప్పి గొలియాతును హతమార్చాడు. ప్రియులారా, ఇక ఇలా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి కనబడతాయి. ఎలీషా గారు దేవుడు పిలవగానే
తన తన యొక్క దున్నుతున్న ఎద్దులను విడిచిపెట్టేసి లేక వధించేసి వారికి వడ్డించేసి దేవుడు పిలవగానే వెళ్ళిపోయాడు ప్రభు పనికి. ఇక అబ్రహాము కూడా అంతే కదా, దేవుడు చెప్పగానే తన బిడ్డని తీసుకొని హతమార్చడానికి బలి ఇవ్వడానికి కొండెక్కేహాడు ఆ బిడ్డను పట్టుకొని. ఇంకా మారు మాట్లేదు. ఒకవేళ మనకి ఏదైనా ఒకవేళ వాక్యంతో కానీ దైవ దర్శనంతో కానీ మనకి దేవుడు ఏదన్నా దేవుడు కానీ లేకపోతే మీ సేవకుడు కానీ ఎవరో ఒకరు ఆధ్యాత్మికంగా చెప్పినట్లయితే మారు మాట్లాడకుండా ఇక్కడ గుడ్డివాడు అనొచ్చు ఏమని, నువ్వు వెళ్ళి సిలోయము కొనేట్లోకి వెళ్ళిపోయి కళ్ళు కడుక్కోమని చెప్తున్నాడు ప్రభువు. అయ్యా నేను ఎలా వెళ్ళగలను, ఎవడో ఒకటి నన్ను తీసుకుని వెళ్ళాలా, లేకపోతే నన్ను చేపట్టుకొని నడిపించుకొని వెళ్ళడమన్నా ఉండాలా, ఏదన్నా ఎవరైనా హెల్పర్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఇక్కడికి స్వస్థపడిపోతే జాయిగా నడుచుకున్నా వెళ్ళిపోతాను. అలాగే ఈ పక్షవాయు గల రోగి అనొచ్చు బేతెస్తా కొనుడి దగ్గర ఏమని, నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నావు కదా, అయ్యా విశ్రాంతి దినాన్న పరుపెత్తుకుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. మోషే ధర్మశాస్త్ర ప్రకారమా ఒకడు పుల్ల కట్టెలు ఏరుకుని ఎత్తుకొని వస్తుంటే వాడిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అదే దినము ఆరాధన దినము, విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన్ని బరువులు ఎత్తకూడదు. అటు విశ్రాంతి దినాన్ని యేసయ్య ఏమంటున్నాడు, నీ బరువు ఎత్తుకొని ఇది న్యాయమేనంటావా అని వాడు అడగచ్చు. ఆ టైంలో మరి స్టెఫనును రాళ్ళతో కొట్టేశారు కదా, రాళ్ళతో కొట్టేసి చంపారు కదా. యేసు ప్రభు వ్యభిచారి అయినటువంటి స్త్రీని రాళ్ళతో కొడుతుంటే ప్రభువారు వెళ్ళి ఏమన్నారు, మీలో పాపం లేనివాడు మొదటి రాయ వేయండి అని రాళ్ళతో కొట్టే విధానం ఆ రోజు ఉంది. అయితే విశ్రాంతి దినాన్ని మరి ఎన్ని ఎరిగినటువంటి ప్రభువు వారికి ఎందుకు ఇట్లా చెప్పారు? చెప్పంగానే వారు వెళ్ళి వారి యొక్క విశ్వాసములో విజయం పొందుకున్నారా లేదా? ఆ గుడ్డివానికి చూపు వచ్చింది. ఈ పక్షవాయు గల రోగి బెతెస్దా కోనేటి దగ్గర అతడు స్వస్థపడ్డాడు. ఇక్కడ దావీదు గొల్యాతును హతమార్చాడు. అబ్రహాము తినప్పుడు తన కుమారుని ద్వారా మరి దేవుడు ఆగు అని సమాధానం వచ్చింది. అలాగే ఎలీషా విడిచిపెట్టేసి ఆ దున్నినటువంటి ఎద్దుల్ని వధించేసి పొలాన్ని విడిచిపెట్టేసి తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఆ ఏలియా సేవకుని వెంట వెళ్ళిపోయి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏలియా 7 వంతులు సేవ చేస్తే ఎలీషా 14 వంతులు సేవ చేస్తాడు. విజయం వచ్చిందా? అలాగే జక్కయ్య విషయంలో కూడా ఏం చేశాడు? యేసు ప్రభువుని వెంబడించేశాడు తన సమస్తాన్ని విడిచిపెట్టేసి. ప్రియులారా, ఈ వీరి యొక్క విశ్వాసములో ఏమి దాగి ఉంది అనేది ఆలోచన చేస్తే ఏం దాగి ఉందంటారు? ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు చేయగలరు? ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు, వాడు వెళ్ళి ఆ కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కొని రావయ్యాడా, వాడు నేను ఎలాగెళ్తానని ఎదురు తిరగలేదు. వాడు చెప్పంగానే యేసుప్రభు వారు చెప్పంగానే వాడు ఏం చేశాడు? వెళ్ళిపోయి కళ్ళు కడిగేసుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు అంటే తనలో ఒక తెగించి అంతే కదా, తెగింపు. ఆ తెగింపు లేకపోతే వెళ్ళగలడా? వెళ్ళలేడు. విశ్వాసారా తెగింపు ఉండాలండి. ప్రేమ కలిగిన వాడే తెగిస్తాడు. భక్తి కలిగిన వాడు తెగిస్తాడు. విశ్వసించిన వాడు, యెషయా గ్రంథంలో మనం ముందు 3 వాక్యాలు చదువుకున్నప్పుడు చివరి లైన్ ఏమనుంది? విశ్వసించేవాడు కలవరపడడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు, మరణాతలు.
విశ్వసించిన వాడు ఏం చేయడంట? కలవరపడడు. వీరు కలవరపడడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు, మరణాతలు. విశ్వసించిన వాడు ఏం చేయడంట? కలవరపడడు. వీరు కలవరపడకుండా వీరు విశ్వాసములో విజయమును పొందుకున్నారండి. ఈ కలవరం అనేటువంటి మాటను కూడా మన దైవ చేసిన పాటలో కూడా ఒక మాట ఉంది. పాపీ పాపీ అంచు ప్రభువు కలవారించు, ప్రభువు ప్రభువని కలవారించు. పాప ఎలా ఉండాలట? పాపి ప్రభువా ప్రభువా అని కలవరించినప్పుడు మన ప్రభువు కూడా ఆయనను కలవరించాలి. మనము ఆయనను స్మరించాలి. కలవరించేవాడు తెగిస్తాడండి. విశ్వసించేవాడు కలవరపడడు. కలవరం అంటే బాధ, చింత. విశ్వాసం అనేటువంటి క్రియలో దాగి ఉంది తెగింపండి. యేసయ్య మీద నీకు విశ్వాసం ఉందా? నువ్వు తెగిస్తావు ఏ పని చేయాలన్నా. యేసయ్య మీద భక్తి ఉందా? నువ్వు తెగిస్తావు ఏ పని చేయాలన్నా. యేసయ్య మీద ప్రేమ ఉందా? నువ్వు తెగిస్తావు ఏ పని చేయాలన్నా. నువ్వు తెగించటం లేదు అంటే నువ్వు సమర్పించటం లేదు, నువ్వు ప్రేమించటం లేదు, నువ్వు విశ్వసించటం లేదు. ఏమి లేదు? భక్తి లేదు, విశ్వాసం లేదు. ఇవి లేకపోతే తెగింపు అనేది, సమర్పణ అనేది రాదు. ప్రియులారా, ఈ పక్షవాత గలటువంటి రోగి, ఈ పుట్టుకతో ఉన్నటువంటి గుడ్డితనం కలిగి ఉన్నటువంటి గుడ్డివాడు, అలాగే దానియేలు విషయంలో కూడా ప్రియులారా ఈ మాట కనబడతా ఉంది. దానియేలు కూడా తెగించాడు, విజయం పొందాడు. రాజుల ముందు, రాజుగారి ముందు నిలవగలిగాడు తన విశ్వాసంతో. దావీదు తెగించినట్లే దానియేలు తెగించాడు. ఏమండి, ఇంకో మాట చెప్పనా? అరిమతయ యోసేపు ఉన్నాడండి. తాను చెక్కుకున్న సమాధిలో యేసు ప్రభును పెట్టాలి అని తెగించి వెళ్ళాడు. ఎక్కడికి తెగించాడండి? తెగింపు కలిగిన స్వభావం, తెగించాల. అరిమతయ యోసేపు తెగించాడు. సారేపత విధవరాలు తెగించి ఆమెకున్న జీవనము, ఆహారము, విశ్వాసములో తెగింపు వస్తుందండి. విశ్వాసములో ఆ గుడివాడు తెగించే వెళ్ళాడు. ఆ పక్షవాయు గల రోగి కూడా తెగించే భుజాన్ని వేసుకున్నాడు. తన పరుపు ఆ గొల్యాతును హతమార్చడానికి తెగించే వెళ్ళాడు. తెగింపు ఉండాలి. విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వసించిన వాడు తెగిస్తాడండి. మన దేవుడు మన హృదయాన్ని పరిశోధించేవాడు. నువ్వు తెగిస్తావా? నువ్వు తెగించేవానిగా ఉన్నావా? అంటే విశ్వాసిగా ఉన్నావా, అవిశ్వాసిగా ఉన్నావా అనేది హృదయ పరిశోధికుడు మన ప్రభువు. హృదయ పరిశోధికుడు. ప్రియులారా, రోమాపత్రిక 10:20 వచనంలో తెగించి నన్ను వెతకండి. తెగించి చదవనమ్మా సరే. రోమాపత్రిక ఇక్కడ ఒకవేళ తెగించకపోయినా నేను కనబడతాను, నేను మాట్లాడతాను అన్నారు. తెగింపు లేకపోయినా నిన్ను దర్శిస్తాను, నీ యొద్దకు వస్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపామయుడు, దయామయుడు, కనికర సంపన్నుడు. ప్రియులారా, రోమాపత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో
16:4 చాలండి. యేసు ప్రభు తెగింపు ఎలా ఉందండి? యేసు ప్రభు తెగింపు ఎలా ఉంది? ప్రాణము పెట్టేంత తెగింపు, ప్రాణము పెట్టేంత సమర్పణ, అర్పణ. ప్రియులారా, నువ్వు ప్రాణం పెట్టక్కలొద్దు, ఆయన కొరకు పనిచేయి. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన కొరకు పనిచేయి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. పరిస్థితులు బాగోలేనటువంటి వారిని చూచి నీ యొక్క చేతిని కానీ నీ కన్నును కానీ వెనకకి తిప్పకు. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఒకని నడతలన్నీ. వినండి, మనం అనుకుంటాము నా నడత బాగుంది, ఏమంటాను, నేను చక్కగా నడుస్తున్నాను, నేను చక్కగానే ప్రవర్తిస్తున్నాను, నా ఆలోచనలు బాగున్నాయి, నా విధానం అంతా సేఫ్ అని నేను అనుకుంటున్నాను. నాకులాగా మీరు అనుకుంటారు. ఏమని? నేను నడిచే నడక బాగుంది, చూసే చూపు బాగుంది, చేసే క్రియ బాగుంది అనుకుంటావు. కానీ ఆయన యెహోవా ఆత్మలను పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. అపొస్తల కార్యాలు 1:24 చూసినప్పుడు, అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు శిష్యులు. ఏం ఎరిగి ఉన్నారు? అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా. అవును, ప్రతి ఒక్క హృదయమును ఎరిగి ఉన్న దేవుడు. నీ హృదయం ఏమని తెగిస్తుందో లోకపు కార్యాలు చేయడానికి తెగిస్తావు, దైవ కార్యాన్ని చేయడానికి తెగించవు. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి తెగించిన ప్రభువు కొరకు తెగించగలవా? ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి కానీ, ప్రార్థనలు జరిగించడానికి కానీ, సన్నిధి గదిలోకి వచ్చి ప్రార్థన కొంతమంది చేస్తున్నారు, కొంతమంది అలా తెగింపు లేదు. మర్చిపోయినప్పుడు వాళ్ళ డేటే మర్చిపోయి ఉంటారు కొంతమంది. తెగింపు ఏ విషయంలో తెగిస్తారంటే, వర్షం వచ్చినా పనికి వెళ్తాను నేను తడిసి, తెగిస్తారు. తడిస్తే ఏమొస్తుంది? జలుబు వస్తుంది, తర్వాత దాంట్లో లాక్కెళ్తుంది. తెగిస్తారు. కానీ దైవ సన్నిధికి రావడానికి, దైవ సన్నిధిలో ఆయనని గూర్చి కొద్ది సమయాన్ని, ప్రతి క్రియను పరిశోధించేవాడు, ప్రతి ఆలోచనను స్కానింగ్ చేసేవాడు, దేవునికి భయపడే హృదయమును ఆయన గమనించేవాడు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, సామెతల గ్రంథం 4:23 4:23 నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. ఏమన్నారండి? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే నరకానికే సుమా. 66వ కీర్తన 18వ ఏమండి? నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన నా మనవి వినకపోవును. హృదయంలో ఆ పాపపు క్రియ ఉంచి ప్రార్థన చేస్తావు, దేవునికి ఇచ్చేది ఇస్తావు, ఆయన ఇచ్చేది పుచ్చుకుంటున్నావు, శరీర రక్తాలు అన్నీ చేస్తావు.
నీవు హృదయంలో ఏమి లక్ష్యం చేస్తున్నావు అంటే లోకం ఎడల లక్ష్యం ఉంచితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీ మనవి ఆలకించడు. చూడండి, గారిడి సీమోనండి అపొస్తల కార్యాల్లో 8:19 చూస్తే, వారి ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందుట ఈ అధికారం నాకు ఈడని అడిగిన. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నదని నీ వెండి నీతో కూడా నశించిన కానీ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని ఎదుట మన హృదయము సరైనదా కాదా అనేది మనము ఆయన సన్నిధానంలో పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, ప్రార్థించాలా, కనిపెట్టాలి. ఒకని నడత ఆయన ఎరుగును. 51వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో 6వ వచనంలో అంటాడు కదా, నీవు నా అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియచేదువు, నేను పవిత్రుడగినట్లు. నీవు అంతరంగంలో ఆయన ఏం కోరుతున్నాడు? మన హృదయములో, మన మనస్సులో సత్యమే కోరుచున్నాడు. సత్యం బదులు అసత్యం ఉన్నది అంటే ఆయన కోరుకోడు, ఆయన దరికి చేరడు, దరికి చేరనీయడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆయన మన అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు, హృదయ పరిశోధికుడు. కాబట్టి అంతరంద్రియములను పరిశోధించే దేవుడు, హృదయములో ఉన్నటువంటి సమస్తమును గ్రహించేటువంటి దేవుడు. నీలోనున్న బాధ, నీలోనున్న భయం, భీతి, సందేహం, ఆలోచన ఇవన్నీ కూడా గమనించే దేవుడు. దేవుని మాట వింటారు. దేవుని మాట భయభక్తులు కలిగిన వారుగానే వింటారు, బయటికి కనబడతాం. కానీ దేవుని మాట విని వనకడము కూడా దేవుడు గమనిస్తాడండి. దేవుని మాట విని వనకడము కూడా దేవుడు గమనిస్తాడు. దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టి క్రొవ్విన హృదయాన్ని కూడా గమనిస్తాడండి. క్రొవ్విన హృదయాన్ని కూడా ఆయన చూచే దేవుడు. నువ్వు వేసే ప్రతి రంకే నా చెవి జొచ్చెను, నీ మనవి నేను ఆలకిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు అంతరంద్రియములను పరిశోధించే దేవుడు. అక్కడ పుట్టికతో పడి ఉన్న గుడ్డివాణిని, అలాగే పక్షవాయు గల రోగిని, దావీదును, దానియేలును, అరిమతయి, సారెపతే విధవరాలను, ఇలాగ ఎందరో, వారందరూ ఏం చేశారండి? తెగించారండి. కారణం, విశ్వాసం ఉంది కాబట్టి తెగించారు. వారిలో ప్రేమ ఉంది కాబట్టి తెగించారు. వారిలో భక్తి ఉంది కాబట్టి తెగించారు. ఈరోజు తెగింపు గుణము, తెగింపు లక్షణము, తెగింపు స్వభావము నీలో ఉందంటారా? ఉండాలి. దేవుని కొరకు నేను చనిపోయినా చనిపోతాను, అతసాక్షిగానైనా ఉంటానని తెగింపు. ఎందరండి మిషనరీలు ఎంతైపోయారు? కారణం, నువ్వు దేవుని మాట చెప్తావా, నేను చంపేస్తాం అంటే, మీరు చంపినా పర్వాలేదు, నేను దేవుని మాట చెప్తాను అని కావాలని చచ్చిపోయిన వారు, తెగించి చనిపోయిన వారు, ప్రభు కొరకు ప్రాణాలు పెట్టేవారు ఎందరో ఎందరో. వారు వేసిన పునాది మీద ఈనాడు మనము ఈ భక్తి జీవితాన్ని కట్టుకున్నాము, ఈ భక్తి జీవితంలో నడుస్తున్నాము. అంటే కార్యాలు, త్యాగాలు, వాటి ఫలితాల మీద మనం నిలుచున్నాం. మన ఫలితాల మీద తర్వాత తరం ఏమవుతుందో తెలియదు, కానీ వారి త్యాగ ఫలముల మీదే మనము మన భక్తిని కొనసాగించుకుంటున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి భక్తిని దృఢపరచుకోవడానికి, మనలో ఉన్న విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి, మనలో ఉన్న ప్రేమను, యేసయ్య మీద ప్రేమను, యేసయ్య మీద ఉన్న భక్తిని దృఢపరచుకోవడానికి తెగింపు కావాలండి. తెగింపు. లోక కార్యాల్లో మనం ఎలాగైనా తెగిస్తాం, కానీ
దేవుని కార్యాలలో తెగించలేదు. పూర్వం ఒక మాట అనేవారు, ఓడిపోయే కంటే జారిపోవటం మేలని. అది తప్పండి. తెగింపు కావాలి. తెగింపు హృదయం నాకు దయచేయి ప్రభువా. హృదయాన్ని పరిశోధించేవాడు కదా నువ్వు, హృదయాన్ని పరీక్షించేవాడు కదా. నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. ఒకవేళ నీకు ఇష్టమైన కార్యము నాలో ఏదైనా, ఇష్టం లేని కార్యం ఏదైనా నాలో ఉంటే 139వ కీర్తనలో చివరి వచనం, 139వ కీర్తన చివరి వచనం, ముగించుకుందాం. చూసారండి, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపు. అవును ప్రభువా, నాలో తెగించే గుణము లేదా? నాలో ఏదన్నా నిన్ను ఆయాస పెట్టే గుణము, స్వభావం నాలో ఏమైనా ఉంటే ఈ యొక్క దిద్దుబాటు నెలలో దిద్దుకుంటానయ్యా. నీ శరీరరక్తాల ద్వారా నేను సరిచేసుకుంటానయ్యా అంటూ ఆయన పాదాల దగ్గర తెగింపు గుణము నాకు కావాలయ్యా, సరిచేసుకునే హృదయము దయచేయండి అయ్యా, దిద్దుకునే మనస్సు నాకు దయచేయండి అయ్యా అంటూ భయముతో భక్తితో ఆయన శరీరరక్తాలు అందుకోవడానికి సిద్ధమవుదాము. దేవుడి కొద్ది మాటలు బహుగా దీవించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ అనంత జ్ఞానమునకు నీకు స్తోత్రములు. ఎందరో భక్తులు తెగించి విశ్వాసములో తెగింపు, విశ్వాసములో ప్రేమ, విశ్వాసములో నా ప్రభువా భక్తి తెగింపు ద్వారా కనబర్చారు. వారి కార్యాలు మేము పఠించాము. అవి పఠించటం ద్వారా, ధ్యానించటం ద్వారా మేమును కూడా నీ భక్తి మార్గములో, ఆధ్యాత్మికమైన భక్తి మార్గములో మా భక్తిని వృద్ధి చేసుకోవడానికి ప్రభువా ఇంకా అనేకమైన విషయాలు మేము ధ్యానించడానికి కృపను అనుగ్రహించమని ప్రభువా, మాలో ఏమైనా నీకు ఆయాసకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే ఈ దిద్దుబాటు నెలలో ప్రభువా దిద్దండి, సరిచేయండి. నీ రక్తమును, నీ శరీరమును అందుకుంటున్న మాలోన నా తండ్రి అవిధేయత, అజ్ఞానము, అపనమిక, అవిశ్వాసమును తొలగించి వేసి దృఢమైన విశ్వాసము, దృఢమైన భక్తి, దృఢమైన ప్రేమ వీటిని మాయందు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామమున అడుగు